సౌందర్య లహరి అంటే ఏమిటి? దేనిని సౌందర్య లహరి అని అంటారు? ఇది ఎక్కడ నుంచి మనకి వచ్చింది? అనేది గనక మనం పరిశీలనగా చూస్తూ ఉంటే, సౌందర్య లహరి, సౌందర్యము అంటే మనకి మామూలుగా మనకి బాహ్యంగా కనిపించే దానిని మనం సౌందర్యం అని అనుకుంటూ ఉంటాం. అవునా? బాహ్యంగా అంటే ఈ శరీరం. ఈ శరీరము కాదు. ఈ శరీరములో అంతర్లీనంగా ఉన్న దానినే సౌందర్యము అంటారు. ఏమిటి ఆ సౌందర్యము? స్త్రీ, పురుష భేదము లేనిది. అవ్యయ తత్వమైనదే సౌందర్యము. సచ్చిదానంద స్వరూపానికి ఒక పర్యాయ పదము అయిన చైతన్యంగా ప్రవహించేదే. అది ఒక లహరిలాగా ప్రవహిస్తుంది కాబట్టి సౌందర్య లహరి అంటారు. ఎవరు ఉపాసిస్తూ ఉంటారు? ఈ తత్వాన్ని ఈ ఈ సౌందర్య లహరి అనే తత్వాన్ని త్రిపుర సుందరి విద్యగా ఉపాసిస్తూ ఉంటారు. సమయాచారులు సుప్రతిష్టం చేస్తూ ఉన్న జగద్గురువుల ఆదిశంకర భగవత్పాదులు వారు ఈ సౌందర్య లహరిని మనకి ఒక మంత్రశాస్త్రముగా, ఒక కవిత పీయూషంగా, ఒక తత్వ దీపికగా అందించిన ఒక చక్ర నిలయము. ఏమిటి అంటే సౌందర్య లహరి. ఇది ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు చాలా మాధ్యమాలలో మనం వింటూనే ఉన్నాం కాబట్టి. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు మనకి ఎలాగా దైవాంశ సంభూతులు అని చెప్తారు. దైవాంశం అంటే శివాంశ సంభూతులు. ఈ శివాంశ సంభూతులు ఆయన జగద్గురువులు మన భారతదేశంలో వారు ఉన్నది కేవలము 33 సంవత్సరాలు మాత్రమే. అయినా కూడా భారతదేశాన్ని మొత్తము కూడా ముమ్మారు తిరిగి అవైదికంగా ఉన్న పూజలు జరుగుతున్న దానికి అధర్మంగా ఉన్న చోట అంతా ధర్మబద్ధం చేసి మొత్తము కూడా అప్పుడు ఆయన నడయాడుతున్నప్పుడు మన భారతదేశంలో మొత్తము పూజా విధానాలు, వేదాలు ఇవన్నీ కూడా చాలా దాన్ని కలుషితం చేసేశారు అని చెప్పొచ్చు. కలుషితం చేసిన వాటిల్ని అన్నింటినీ కూడా ఒక క్రమపద్ధతిలో 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. అలా ఎన్నో చేశారు. ఒక కృష్ణుడి గురించే రాయలేదు. రాయకుండా ఉండలేదు. శివుడి గురించే కాదు, అమ్మవారి గురించే కాదు, ఎన్ని రకాల దేవీ దేవతలు గణపతి, మీనాక్షి, కామాక్షి ఇలా రకరకాల అందరూ మీద చిన్న చిన్న శ్లోకాలలో మనము పూజ ఎలా చేసుకోవాలి అన్న దగ్గర నుంచి అన్నీ కూడా జగద్గురువులు మనకి తన చిన్ని శ్లోకాలలో తమ తమ వాంగ్మయాన్ని మనకి అందించారు. ఆయనకి ఎన్నో రకాల వాటి మీద భాష్యాన్ని రాశారు. ఎంతసేపటికి భగవద్గీత, విష్ణు సహస్రనామము ఇట్లా వీటన్నిటికీ భాష్యం రాసిన ఆయనకి లలితా సహస్రనామాన్ని కూడా భాష్యం రాద్దాము అని అనుకుంటే, మరి ఎందుకో అమ్మవారు కరుణించి, అయ్యవారు కరుణించి, యోగ శక్తితో వారిని కైలాసానికి పిలిపించుకున్నారు. కైలాసానికి పిలిపించుకున్న ఆయనను ఉట్టి చేతులతో పంపిస్తారా? ఎందుకు పిలిపించుకున్నారు? ఏదో ఒక మానవ కళ్యాణం ఉంటేనే కదా! ఏం చేశారు? అమ్మవారు సౌందర్య లహరి గ్రంథాన్ని అయ్యవారు 5 శివలింగాలని ఇచ్చి పంపించారు. వాటిని తీసుకొని వస్తూ ఉంటే నందికేశుడు హఠకాయిస్తాడట. నందికేశుడు అంటే స్వామివారి దగ్గర ఉన్న ఏ ప్రసాదము అయినా సరే ఆయనకి చూపించాలి అని చెప్తారు. అంటే ఆయన అనుమతితోటి మనము ఏదైనా తెచ్చుకోవాలి. ఆయన చూసి సౌందర్యలహరి గ్రంథాన్ని చూసి దానిలోని కొన్ని శ్లోకాలని తాను తీసేసుకొని శివలింగాలను మాత్రం పూర్తిగా ఇచ్చేశాడట. అమ్మా ఏం చేయమంటావు అని శంకరులు అమ్మవారిని అడిగితే, నీవే పూరించు శంకరా అన్నదట అమ్మ.
అందుకోసమని కైలాసంలో నుంచి తీసుకువచ్చిన ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిలిని ఆనందలహరి అంటారు. అంటే 1-41 వరకు ఉన్న శ్లోకాలని ఆనందలహరి అని, 42 నుంచి 100వ శ్లోకం వరకు ఉన్న శ్లోకాలని సౌందర్య లహరి అని, 3 శ్లోకాలు ఇక కొన్ని చేర్చబడని ప్రక్షిప్తము అంటారు దాన్ని. అంటే చేర్చబడిన దాన్ని ప్రక్షిప్తము ప్రక్షేపించారనమాట దానిలోకి. దానిని 3 శ్లోకాలు దానిలో చేర్చారు కాబట్టి 103 శ్లోకాలతో ఉన్న ఈ సౌందర్య లహరిని మనము ఈ రోజు నుంచి చక్కగా శ్రద్ధగా, భక్తిగా మన సమయాన్ని స్వామి కోసము, అమ్మవారి కోసము వెచ్చిస్తూ మనం నేర్చుకుందాం. ఇక మొదటి శ్లోకం చూద్దాం. మొదటి శ్లోకం ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒకసారి ప్రార్థనా శ్లోకం, ఆ పుస్తకంలో ఉండే ప్రార్థనా శ్లోకం తీయండి. మీకు పీడిఎఫ్ పెట్టాను కదా. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీ యస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. శ్రీ లలితాంబికాయై నమః. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి. అసలు సౌందర్య లహరి అనే ఈ పదములోనే ఒక హరీం అంటూ ఒక బీజాక్షరం దాగి ఉన్నది. మనం ఏమీ రాకపోయినా సౌందర్యలహరి సౌందర్యలహరి సౌందర్యలహరిని ఈ మాట అంటూ ఉన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందట. ఈ ఫస్ట్ శ్లోకంలో చూద్దాం. శివశక్త్యా యుక్తో శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ముందు ఈ శ్లోకానికి భావం చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళ చేత చదువుతాం. శివశక్త్యా యుక్తో అన్నారు. అసలు ఫస్ట్ మనకి శివ అనే నామంతో జగద్గురువులు ఈ శ్లోకాన్ని ఆరంభించారు. మనకి లలితా సహస్రనామంలో చూసుకుంటే లాస్ట్ నామం ఏమిటి? శివశక్తైక్య రూపిణి లలితాంబిక అన్నారు. ఎవరు లలితాంబిక అంటే శివుడు శక్తి ఐక్య రూపం ఏదైతే ఉంటుందో అది లలితాంబిక అన్నారు. మరి అక్కడ ఆ పదాన్ని తీసుకొని ఇక్కడ తీసుకొని ఏం చెప్తున్నారు? శివశక్త్యాయుక్తో శివుడు. ఇక్కడ శివ అనే నామానికి అర్థం ఏమిటి? జీవం. ఈ జీవం అనేది సృష్టి మొత్తము కూడా ఉన్నది. సృష్టి మొత్తము కూడా జీవమే ఉన్నది. ఎప్పుడు? ఎవ్వరు పుట్టక ముందు ఈ సృష్టి మొదటిలో
ఆ మొదటిలో మొత్తము జీవం ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, మనము బ్రతికి ఉన్నాము అనటానికి కారణం మనలో శివం ఉన్నది. అంటే మనం జీవించి ఉన్నాము అని చెప్తాం. అలానే మనలో జీవం పోతే మనల్ని ఏమంటారు? శవం అంటారు. అంతేనా? అంటే మనలో జీవం ఉన్నది అనటానికి కారణం మనలో శివుడు ఉన్నాడు. ఈ శివుడికి శక్తి, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే జీవం ఒకటే ఉంటే సరిపోదుగా. ఆ జీవానికి శక్తి కూడా తోడవ్వాలి. ఆ తోడు అయినప్పుడు మాత్రమే ప్రభవితుం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితం ప్రభవితుం నచే నచే దేవం దేవో నచే దేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వా అతస్త్వా మారాధ్యాం అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారు, ఆచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి ఎప్పుడైతే జీవం ఉన్న దానికి శక్తి అనేది ఏర్పడుతుందో, అంటే అవ్యక్తము నిర్గుణము అనే ప్రతీకగా చూసుకుంటే అయ్యవారు ప్రతీకగా, వ్యక్తానికి అనే గుణానికి అయ్యవారు ప్రతీకగా అయితే అమ్మవారు ఆ గుణానికి అర్చనాదులు చేయటానికి ఉపయోగించే శక్తి. అంటే ప్రతి మనిషిలో కూడా ఒక శ్వాసించే వ్యక్తిలో ఉచ్ఛ్వాసము నిశ్వాసము రెండు ఉంటుంది. ఉచ్ఛ్వాసం చేసినప్పుడు ఏమవుతుంది? సో అంటూ వచ్చే ఒక ధ్వని. నిశ్వాసించినప్పుడు హమ్ అంటూ ఒక ధ్వని. అందువల్ల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన ఇదేదైతే ఉందో సోహం సోహం అంటూ ఏంటమ్మా, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలని గాలి లోపలికి తీసుకోవటం, తీసుకున్న గాలిని బయటికి వదలటం. అంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు సోహం అన్నప్పుడు సా అనే అక్షరం ఇక్కడ కనిపిస్తుంది. సా అనే అక్షరంలో మనకి పురుష సూక్తం చూసుకుంటే సహస్రశీరుష పురుష అంటూ మనకి పురుష సూక్తంలోని సహకారంతో మొదలవుతుంది. అలానే అమ్మవారి సూక్తం కనుక చూసుకుంటే దాంట్లో మొదటి అక్షరం ఏమిటి? హిరణ్యవర్ణాం హరిణీం అంటూ హకారంతో మొదలవుతుంది. ఈ సా హ అక్షరాల కలయికనే మనము సోహం సోహం అంటూ, సో అంటే ఒక రెక్క, హం అంటే రెండవ రెక్క, ఈ రెండు రెక్కలతో కూడిన ఒక పక్షిని పోలుస్తున్నాం. ఏమిటా పక్షి? హంస. ఈ సోహం అనే రెండు రెక్కల ఉన్నంత కలిగిన శ్వాస, ఈ శ్వాస ఉన్నంత కాలమే బ్రతుకు ఉంటుంది మనిషికి, జీవికి, ఏ జీవికైనా. ఈ సోహంలు లేకపోతే శ్వాస ఆగిపోయి ఈ దేహము, ఈ జీవి శవప్రాయమవుతుంది, చలనరహితమవుతుంది. అలానే ఈ శ్వాస సంబంధమైన శక్తి శివుల కలయికే
ఈ సృష్టికి మూల కారణము. అర్థమైందా? ఏదైతే సృష్టికి మూల కారణం ఏదైతే ఉన్నదో శివశక్తి సంయోగము. మరి హరిహర విరించాదిభిరపి అంటున్నారు. విష్ణువు, శివుడు, బ్రహ్మ వీరందరూ కూడా అమ్మ శక్తి పైన ఆధారపడి ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ తమ పనులను నిర్వర్తిస్తున్నారు. ఏమిటి? సృష్టి, స్థితి, లయ. ఈ సృష్టి, స్థితి, లయను ఆధారంగా చేసుకున్న వాళ్ళ ముగ్గురు ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మవారి దగ్గర పాదాలకు అలా నమస్కరిస్తున్నారు అంటే పూర్వ పుణ్య ఫలితము. ఎంత పూర్వ పుణ్య ఫలితము లేకపోతే అమ్మవారిని స్తుతించేంత శక్తి లేదు. అంటే మనమెంత అప్పుడు హరిహర బ్రహ్మాదులకే అమ్మవారిని స్తుతించే అంత శక్తి ఉన్నారు అని అంటే మనం ఎంత పూర్వపుణ్య చేసుకుంటేనో మనం కూడా అమ్మని అలా పూజించే శక్తి మనకు వచ్చింది అని అర్థం. సౌందర్య లహరిని పట్టుకున్నాము అంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నాం కాబట్టి ఈ జన్మలో ఉన్న మనమే కాకుండా ఇది చదువుతుంటే ఆ తరాలలో ఉండే వాళ్ళ అందరి జన్మలు కూడా పావనమవుతాయి అని శాస్త్రము పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ శ్లోకం చెప్తాను. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి.